ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. మురళీ డేట్ 17/7/2025. మధురమైన పిల్లలారా, ఉన్నతంగా అవ్వాలి అంటే మీ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోండి. ఏ కర్మేంద్రియము మోసం చేయరాదు. కళ్ళు చాలా మోసం చేస్తాయి. కాబట్టి వాటి నుండి మిమ్మల్ని మీరు
రక్షించుకోండి. ప్రశ్న: అన్నిటికంటే చెడ్డ అలవాటు ఏది? దాని నుంచి రక్షించుకునే ఉపాయం ఏది? జవాబు: అన్నిటికంటే చెడ్డ అలవాటు నాలుక రుచి. ఏదైనా మంచి రుచికరమైన వస్తువును చూస్తే దాచిపెట్టుకొని తింటారు. దాచుకొని తినడం అంటే దొంగతనము. దొంగతనం అనే మాయ కూడా అనేక మందిని ముక్కు చెవులతో పట్టుకునేస్తుంది. దీని నుండి రక్షించుకునే సాధనం బుద్ధి. ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని స్వయమే శిక్షించుకోండి. ఈ చెడ్డ అలవాట్లను తొలగించుకునేందుకు మిమ్మల్ని మీరే బాగా శిక్షించుకోండి. మీకు మీరే చివాట్లు పెట్టుకోండి. ఓం శాంతి. ఆత్మాభిమానిగా అయి కూర్చొని ఉన్నారా? ప్రతి విషయము మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. మేము ఆత్మాభిమానిగా అయి కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నామా? శివశక్తి, పాండవ సైన్యము అనే మహిమ కూడా ఉంది. ఇక్కడ శివబాబా సైన్యం కూర్చొని ఉన్నారు. ఆ శారీరకమైన సైన్యంలో యువకులు మాత్రమే ఉంటారు. ముసలివాళ్ళు లేక పిల్లలు మొదలైన వారు ఉండరు. ఈ సైన్యంలో అయితే ముసలివాళ్ళు, పిల్లలు, యుక్త వయసులో అందరూ కూర్చొని ఉన్నారు. ఇది మాయపై విజయం పొందుకునే సైన్యము. ప్రతి ఒక్కరూ మాయపై విజయం పొంది తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని తీసుకోవాలి. మాయ చాలా ప్రబలమైనదని పిల్లలకి తెలుసు. అన్నిటికంటే ఎక్కువగా మోసం చేసేది కర్మేంద్రియాలే. చార్టులో ఈరోజు ఏ కర్మేంద్రియం మోసం చేసిందో కూడా వ్రాయండి. ఈరోజు ఫలానా వారిని చూడగానే ఇష్టమైంది, తాకాలని, ఇలా చేయాలని అనిపించింది. కళ్ళు చాలా నష్టపరుస్తాయి. ప్రతి కర్మేంద్రియాన్ని గమనించండి. ఏ కర్మేంద్రియం చాలా మోసం చేస్తుంది? ఈ విషయం గురించి సూరదాసు ఉదాహరణను కూడా ఇస్తారు. మీపై మీరు గమనం ఉంచుకోవాలి. కళ్ళు చాలా మోసం చేస్తాయి. మంచి మంచి పిల్లల్ని కూడా మాయ మోసం చేసేస్తుంది. భలే సర్వీస్ బాగా చేస్తారు, కానీ కళ్ళు మోసం చేస్తాయి. కళ్ళు శత్రువులు కనుక వాటిపై చాలా గమనం ఉంచాల్సి వస్తుంది. మన పదవిని భ్రష్టం చేసేస్తాయి. తెలివైన పిల్లలు ఇది బాగా నోట్ చేసుకోవాలి. డైరీ పాకెట్ను ఉంచాలి. భక్తి మార్గంలో బుద్ధి చంచలమైతే స్వయాన్ని గిచ్చుకుంటారు. మీరు కూడా మిమ్మల్ని మీరు శిక్షించుకోవాలి. చాలా జాగ్రత్తతో ఉండాలి. కర్మేంద్రియాలు మోసం చేయటం లేదు కదా, పరిశీలించుకుంటూ ఉండాలి. దూరంగా వెళ్ళిపోవాలి. నిల్చొని చూడరాదు. స్త్రీ పురుషుల హంగామానే చాలా ఉన్నది. చూడగానే కామ వికారపు దృష్టి వెళ్తుంది. అందుకే సన్యాసీలు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కొందరు సన్యాసులైతే స్త్రీలకు వీపు మళ్లించి కూర్చుంటారు. ఆ సన్యాసీలు మొదలైన వారికి ఏం దొరుకుతుంది? 10-20 లక్షల కోట్ల ధనం జమ చేసుకుంటారేమో, అంతకు మించి మరేమీ లేదు. మరణించారంటే అంతా సమాప్తమవుతుంది. మళ్ళీ మరుసటి జన్మలో జమ చేసుకోవాల్సి వస్తుంది. పిల్లలు మీకు ఏమేం లభిస్తుందో అదంతా అవినాశి వారసత్వం అయిపోతుంది. అక్కడ ధనంపై ఏ ఆశ ఉండదు. కష్టపడి ప్రాప్తి చేసుకునే వస్తువేది ఉండదు. కలియుగ అంతిమునకు సత్యయుగ ఆదికి రాత్రి పగలకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది. ఇక్కడ కొంచెం కూడా లేదు. బాబా సదా చెప్తూ ఉన్నారు, సంగమ యుగంతో పాటు పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా వ్రాయండి. అక్షరాలను స్పష్టంగా పలకాలి. అర్థం చేయించటం సహజంగా ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా కావున తప్పకుండా దేవతలుగా తయారు చేసేందుకు, నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు సంగమయుగంలోనే వస్తారు కదా. మనుషులైతే గాఢ అంధకారంలో ఉన్నారు. స్వర్గం అంటే ఏమిటో తెలియదు. ఇతర ధర్మాల వారైతే స్వర్గాన్ని చూడను కూడా చూడలేరు. అందుకే బాబా
మీ ధర్మం చాలా సుఖం ఇచ్చేదని చెప్తారు. దానిని హెవెన్ అని అంటారు. అయితే మేము కూడా స్వర్గంలోనికి పోగలమని భావించరు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది భారత్వాసీలు మర్చిపోయారు. హెవెన్ లక్షల సంవత్సరాల క్రితం ఉండేదని అంటారు. క్రైస్తవులు స్వయంగా 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటారు. లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని అంటారు. తప్పకుండా భగవంతుడే భగవాన్ భగవతిగా చేస్తారు. కాబట్టి కష్టపడాలి. ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. ఏ కర్మేంద్రియం మోసం చేస్తుంది? నాలుక కూడా తక్కువైనదేమీ కాదు. ఏదైనా మంచి వస్తువును చూస్తే దాచిపెట్టుకొని తినేస్తారు. ఇది కూడా పాపమని భావించరు. దొంగతనమే కదా. అది కూడా శివబాబా యజ్ఞం నుండి దొంగలించడం చాలా చెడ్డది. 1 పైసా దొంగతనం చేసిన వారే రేపు 1,00,000 రూపాయలు దొంగతనం చేస్తారని అంటారు. అనేక మందిని మాయ ముక్కుతో పట్టుకుంటూ ఉంటుంది. ఈ చెడ్డ అలవాట్లన్నీ తొలగించుకోవాలి. మీకు మీరే చివాట్లు పెట్టుకోవాలి. చెడు అలవాట్లు ఉన్నంత వరకు ఉన్నత పదవి పొందలేరు. స్వర్గంలోకి వెళ్ళడం గొప్పతనం కాదు. కానీ రాజా రాణులు ఎక్కడ, ప్రజలెక్కడ? తండ్రి చెప్తూ ఉన్నారు, కర్మేంద్రియాలను చాలా పరిశీలించుకోవాలి. ఏ కర్మేంద్రియం మోసం చేస్తూ ఉందో లెక్కాచారం చూసుకోవాలి. ఇది వ్యాపారం కదా. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, నాతో వ్యాపారం చెయ్యండి. శ్రేష్ఠ పదవిని పొందాలంటే శ్రీమతాన్ని అనుసరించండి. తండ్రి ఆదేశాన్నిస్తూ ఉన్నారు. ఇందులో కూడా మాయ విఘ్నాలను వేస్తుంది. ఆజ్ఞలను పాలన చెయ్యనీయదు. ఆదేశాలను మరవకండి. తండ్రి చెప్తూ ఉన్నారు, పొరపాట్లు చేస్తే చాలా పశ్చాత్తాపపడతారు. ఎప్పటికీ శ్రేష్ఠ పదవిని పొందలేరు. ఇప్పుడైతే మేము నరుని నుండి నారాయణుగా అవుతామని ఖుషీగా అంటారు. కర్మేంద్రియాలు ఎక్కడైనా మోసం చేస్తూ ఉన్నాయా? మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి. మీరు ఉన్నతి అవ్వాలి అంటే తండ్రి ఇచ్చే ఆదేశాలను అమలుపరచండి. రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి. చాలా తప్పులు జరుగుతూనే ఉంటాయి. కళ్ళు మోసం చేస్తాయి. వీరికి తినిపించాలని, ఏదైనా బహుమతి ఇవ్వాలని జాలి కలుగుతుంది. తమ సమయాన్ని చాలా వృధా చేసుకుంటారు. మాలలోని మణిగా అవ్వాలి అంటే చాలా శ్రమపడాలి. అష్టరత్నాలు ముఖ్యమైన వారు నవరత్నాలని అంటారు. ఒకరు తండ్రి, మిగిలిన వారు 8 మంది. బాబా గుర్తు మధ్యలో ఉండాలి కదా. ఏదైనా గ్రహచారం మొదలైనవి వస్తే నవరత్నాల ఉంగరం మొదలైనవి ధరిస్తారు. ఇంతమంది పురుషార్థంలో 8 మంది మాత్రమే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణమయ్యేవారు. అష్టరత్నాలకే చాలా మహిమ జరుగుతుంది. దేహాభిమానంలోకి రావడం వల్ల కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. భక్తిలో కూడా తలపై చాలా పాపభారం ఉందేనని చింత ఉంటుంది కదా. దానపుణ్యాలు చేసి పాపాలు తొలగించుకోవాలని అనుకుంటారు. సత్యయుగంలో రావణ రాజ్యం ఉండదు కనుక చింత అనే మాటే ఉండదు. అక్కడ కూడా అలాంటివే జరిగితే నరకానికి స్వర్గానికి వ్యత్యాసమే ఉండదు. మీరు శ్రేష్టమైన పదవిని పొందేందుకు భగవంతుడు కూర్చొని చదివిస్తూ ఉన్నారు. బాబా గుర్తు రాకుంటే చదివించే టీచర్నైనా గుర్తు చేసుకోండి. మా తండ్రే సద్గురువు అని అయినా స్మృతి చెయ్యండి. మనుషులు ఆసురీ మతం ద్వారా తండ్రిని ఎంతగా తిరస్కరించారు. తండ్రి ఇప్పుడు అందరికీ ఉపకారం చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఉపకారం చేయాలి. ఎవరికి అపకారం చేయరాదు. ఎవరిపై చెడు దృష్టి ఉండరాదు. మీకు మీరే నష్టం చేసుకుంటారు.
అప్రపంపాలు ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది చాలా గొప్ప గమ్యము. ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి. ఏ వికర్మ చేయలేదు కదా. ప్రపంచమే వికర్మల ప్రపంచము, వికర్మల యుగము, వికర్మాజీత్ దేవతల యుగము గురించి ఏ మనుషులకు తెలియదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వికర్మాజీత్ శకము 5000 సంవత్సరాల క్రితం ఉండేది. తర్వాత మళ్ళీ వికర్మ సంవత్సరం ప్రారంభమవుతుంది. రాజులు కూడా వికర్మలే చేస్తూ ఉంటారు. అందుకే కర్మ అకర్మ వికర్మల గతిని మీకు అర్థం చేయిస్తానని తండ్రి అంటూ ఉన్నారు. రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా, సత్యయుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. వికర్మలుగా అవ్వవు. అక్కడ వికారం అనే పేరే ఉండదు. జ్ఞాన 3వ నేత్రం మీకు ఇప్పుడే లభించింది. పిల్లలు, మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రి త్రికాలదర్శులుగా అయ్యారు. మనుష్యులెవరూ ఇలా తయారు చేయలేరు. మిమ్మల్ని తయారు చేయవారు తండ్రి. మొదట ఆస్తికులైనప్పుడే త్రినేత్రి త్రికాలదర్శులుగా అవుతారు. మీ బుద్ధిలో పూర్తి డ్రామా రహస్యమంతా ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, 84 జన్మల చక్రమంతా మీ బుద్ధిలో ఉన్నది. తర్వాత అనేక ధర్మాలు వస్తాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ ధర్మస్థాపకుల్నే గురువులని అనరు. సర్వులకు సద్గతి ఇచ్చే సద్గురు ఒక్కరు మాత్రమే. ఇతరులు సద్గతి ఇచ్చేందుకు రారు. వారు ధర్మాన్ని స్థాపన చేయు ధర్మస్థాపకులు. క్రీస్తును స్మృతి చేసినందున సద్గతి కలగదు. వికర్మలు వినాశనం అవ్వవు. ఏ లాభము ఉండదు. వారంతా భక్తి మార్గంలోని వారు. కేవలం మీరు మాత్రమే జ్ఞాన మార్గంలో ఉన్నారు. మీరు మార్గదర్శకులు. అందరికీ శాంతిధామము, సుఖధామానికి మార్గం తెలియచేస్తారు. తండ్రి కూడా ముక్తిదాత, మార్గదర్శకులు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశమవుతాయి. పిల్లలు, మీరిప్పుడు మీ వికర్మలను వినాశనం చేసుకుని పురుషార్థం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గమనం ఉంచాలి. ఒకవైపు పురుషార్థం జరుగుతూ ఉండాలి, మరోవైపు వికర్మలు జరగకుండా జాగ్రత్త పడాలి. పురుషార్థంతో పాటు వికర్మలు కూడా చేస్తే పాపం 100 రెట్లు పెరుగుతుంది. ఎంత సాధ్యమో అంత వికర్మలు చేయకండి, లేకుంటే పాపం ఎక్కువ అవుతూ ఉంటుంది. పేరు కూడా చెడిపేస్తారు. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారంటే ఏ వికర్మలు చేయరాదు. చిన్నది కానీ పెద్దది కానీ దొంగతనం పాపమే కదా. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. పిల్లల నడవడికల ద్వారా తండ్రికి అర్థమైపోతుంది, వీరు నా భార్య అనే సంకల్పంలో కూడా రాకూడదు. మేము బ్రహ్మ కుమార్ కుమారీలము, శివబాబాకు పౌత్రులము. మనం బాబా వద్ద ప్రతిజ్ఞ చేశాము, రాఖీ కట్టుకున్నాము. మరి కళ్ళు ఎందుకు మోసం చేస్తాయి? స్మృతి బలంతో ఏ కర్మేంద్రియము మోసం చేయకుండా రక్షించుకోగలరు. చాలా శ్రమ పడాలి. తండ్రి ఆదేశాన్ని అమలుపరిచే చార్టు రాయండి. స్త్రీ పురుషులు కూడా పరస్పరంలో ఇవే మాటలు మాట్లాడుకోండి. మేం బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. టీచర్ వద్ద పూర్తిగా చదువుకుంటాము. బేహద్దు జ్ఞానం ఇచ్చే టీచరు ఎప్పుడూ లభించరు. లక్ష్మీనారాయణలకే తెలియదంటే వారి వెనక వచ్చిన వారికి ఎలా తెలుస్తుంది? సంగమ యుగంలో మాత్రమే మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. ఇలా చేయండి, అలా చేయండి, బాబా చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుండి లేవగానే
అంతా సమాప్తము. శివబాబా మనల్ని చదివిస్తున్నారని అర్థం చేసుకోరు. సదా శివబాబా చెప్తున్నారని భావించండి. ఇతని ఫోటోను కూడా ఉంచుకోకండి. ఈ రథాన్ని అప్పుగా తీసుకున్నాను, ఇతను కూడా పురుషార్థియే, ఇతను కూడా నేను బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నానని అంటారు. మీ వలె ఇతను కూడా విద్యార్థి జీవితంలో ఉన్నారు. పోను పోను మీ మహిమ చాలా పెరుగుతుంది. ఇప్పుడు మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. తర్వాత సత్యయుగంలో మీరు దేవతలుగా అవుతారు. ఈ విషయాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. అదృష్టంలో లేకుంటే శివబాబా వచ్చి ఎలా చదివిస్తారని సంశయం కలుగుతుంది. నేను ఒప్పుకోను అని అంటారు. ఒప్పుకోలేదంటే ఎలా స్మృతి చేస్తారు? వికర్మలు వినాశము అవ్వవు. నెంబర్ వారుగా రాజధాని స్థాపన అవుతూ ఉంది. దాసదాసీలు కూడా కావాలి కదా. రాజులకు దాసదాసీలు కూడా వరదక్షిణ రూపంలో లభిస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలు ఉంటే సత్యయుగంలో ఎంతమంది ఉంటారు? వెళ్ళి దాసదాసీలుగా అయ్యే డీలా పురుషార్థం చేయరాదు. బాబా మేమిప్పుడే మరణిస్తే ఏ పదవిని పొందుతాము అని బాబాని అడగచ్చు. బాబా వెంటనే చెప్పేస్తారు, మీ లెక్కను మీరే చూసుకోండి. అంతంలో నంబర్ వారుగా కర్మాతీత స్థితిని పొందుతారు. ఇదే సత్యమైన సంపాదన. ఆ సంపాదనలో రాత్రింబవళ్ళు ఎంతో తలమూలకలై ఉంటారు. బేరాలు కుదుర్చుకునేవారు ఒక చేతితో తింటారు, మరొక చేతిలో ఫోను వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తి జ్ఞాన మార్గంలో నడవగలుగుతారా? ఆలోచించండి. మాకు తీరికెక్కడా అని అంటారు. సత్యమైన రాజ్యం లభిస్తుంది. బాబాను కేవలం స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. అష్టదేవతలు మొదలైన వారిని కూడా స్మృతి చేస్తారు కదా. వారి స్మృతి ద్వారా ఏమీ లభించదు. బాబా మాటి మాటికి ప్రతి విషయం గురించి అర్థం చేయిస్తారు. ఫలాని విషయం గురించి అర్థం చేయించలేదని ఎవ్వరూ అనరాదు. పిల్లలు మీరు సందేశాన్ని కూడా అందరికీ ఇవ్వాలి. విమానాల నుండి కరపత్రాలను కిందకు వేసేయడం ప్రయత్నం చేయాలి. అందులో శివబాబా ఇలా చెప్తున్నారని వ్రాయండి. బ్రహ్మ కూడా శివబాబా పుత్రుడే. ప్రజాపిత అన్నప్పుడు అతను తండ్రే, వీరు కూడా తండ్రే. శివబాబా అనగానే చాలామంది పిల్లలకు ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి. ఎప్పుడూ చూడను కూడా చూసి ఉండరు. బాబా మేము ఎప్పుడు వచ్చి మీతో కలవాలి, బాబా బంధనం నుండి విడిపించండి అని వ్రాస్తారు. చాలామందికి బాబా సాక్షాత్కారం తర్వాత రాకుమారుని సాక్షాత్కారం కూడా జరుగుతుంది. పోను పోను చాలామంది సాక్షాత్కారాలు అవుతాయి. అయినా పురుషార్థమేమో చేయాల్సి వస్తుంది. మనుషులు మరణించినప్పుడు భగవంతుని స్మృతి చెయ్యండి అని చెప్తారు. చివర్లో మీరు కూడా చాలా పురుషార్థం చేస్తారు. బాబా స్మృతి చేస్తారు. సమయం లభించినప్పుడు పురుషార్థం చేసి మేకప్ చేసుకోండని తండ్రి సలహా ఇస్తున్నారు. బాబా స్మృతిలో ఉండి వికర్మలను నాశనం చేసుకుంటే చివర్లో వచ్చిన ముందుకు వెళ్ళగలరు. రైలు ఆలస్యమైతే మేకప్ చేస్తారు కదా. మీరు కూడా ఇక్కడ సమయం లభిస్తే మేకప్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి సంపాదన చేసుకోండి. ఇలా చేయండి, మీ కళ్యాణం చేసుకోండి అని బాబా కూడా ఇస్తారు. తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. విమానం నుండి కరపత్రాలు వేయండి. అప్పుడు మీరు సరైన సందేశం ఇస్తున్నారని
మనుషులు అర్థం చేసుకుంటారు. భారతదేశం ఎంత పెద్దది, అందరికీ తెలియాలి. బాబా మాకు తెలియదని లేదని ఎవరు అనరాదు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: కళ్ళు మోసం చేయడం లేదు కదా. బుద్ధివంతులుగా అయ్యి మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోవాలి. కర్మేంద్రియాలకు వశమయ్యి ఉల్టా కర్మలు చేయరాదు. స్మృతి బలంతోనే కర్మేంద్రియాల నుండి మాయ నుంచి రక్షించుకోవాలి. సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని కేటాయించాలి. చివర్లో వచ్చిన పురుషార్థం చేసి మేకప్ చేసేయాలి. ఇది వికర్మలను వినాశనం చేసుకునే సమయం కనుక ఏ వికర్మ చేయరాదు. వరదానము: బాలక్ నుండి మాలిక్ పాఠాన్ని ద్వారా నిరహంకారి నిరాకారి భవ. బాలక్గా అవ్వడం అంటే హద్దు జీవితం పరివర్తన అవ్వడం. ఎవరెంత పెద్ద దేశానికి యజమానిగా ఉన్నా, ధనం లేక పరివారానికి యజమానిగా ఉన్నా వారందరూ బాబా ముందు బాలక్లే. బ్రాహ్మణ పిల్లలు మీరు కూడా బాలకులుగా అయినట్లయితే చింతలేని చక్రవర్తులుగా ఉంటారు. భవిష్యత్తులో విశ్వమాలిక్ అవుతారు. బాలక్ నుండి మాలిక్ ఈ స్మృతి సదా నిరహంకారి నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలక్ అంటే బాలునిగా అవ్వడం అంటే మాయ నుండి రక్షింపబడతాం. స్లోగన్: ప్రసన్నత బ్రాహ్మణ జీవితం పర్సనాలిటీ. కాబట్టి సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి. అవ్యక్త ఇషారా: ఏ పనులైతే ఈనాటి అనేక కోటీశ్వర్లు చేయలేరో ఆ పనిని మీ ఒక్క సంకల్పం చేయగలదు. అంటే ఆత్మను పదమాపదం పతిగా చేయగలదు. అందుకే శ్రేష్ఠ సంకల్పాల శక్తిని జమ చేసుకోండి. శ్రేష్ఠ సంకల్పాల శక్తిని ఎంత స్వచ్ఛంగా చేసుకోవాలో అందులో కొంచెం కూడా వ్యర్థము అస్వచ్ఛత అస్పష్టత ఉండరాదు. అప్పుడు ఈ శక్తి అద్భుతమైన కార్యం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి. संदेसी बतन में जा, पांचों तत्वों के पार जाना, मिलेगा वहाँ वतन एक सुहाना, फरिश्तों की ये वो नगरिया, बाबा जहाँ है हमारे प्यारे प्यारे प्यारे। संदेसी वतन में जा,
संदेसी